దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, మరొకసారి నూతన ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతమైన సమయాన్ని మనందరికీ అనుగ్రహించిన అందును బట్టి శ్రేష్టమైన ప్రభు ఉన్నత నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు పిల్లైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన యేసునామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంత బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం నాతో కూడా కలిసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలువలై దేవుని దీవెనలు పొందుకోండి. నేటి దిన ధ్యాన వాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతా ఉన్నాను. నేను భయపడను, ప్రభు నాకు సహాయకుడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. దేవుడి మాటను మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో ఈ మాటలు వినగలిగేటువంటి ఆధిక్యత సమయము ఇచ్చిన విధానం బట్టి స్తోత్రం. ప్రాముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో ఆయన అద్భుతాలు చేస్తూ ఆధ్యాత్మికంగా అనేక మందిని బలపరుస్తూ స్తోత్రాలు. మరింత మందిని పాలివాసం చేయండి. ఈ కార్యక్రమం కేవలము నీ నామ మహిమార్థమే మాత్రమే జరగడం కృప చూపించండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లలు, మరొకసారి ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం గత దినాన 5వ వచనం ధ్యానం చేశాం. ఈరోజు మనలో 6వ వచనంలో ఒక చక్కటి మాటలు మనం చూస్తున్నాం. చూడండి, సర్వసాధారణంగా దేవుడు మనకి అభయాలు ఇస్తున్నాడు, వాగ్దానాలు చేస్తున్నాడు. అయితే మన జీవితంలో కొన్నిసార్లు ఒక ప్రశ్న ఏంటనంటే, నా నిశ్చయతకు మూలం దేవుడు నాకు అనుగ్రహించినటువంటి అభయం ఏంటి? అభయం అంటే నిన్ను ఏమాత్రం కూడా విడువను అని దేవుడు చెప్పాడు. కాబట్టి నేను ధైర్యంగా ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని చెప్పగలుగుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే మనకు దేవుని నిశ్చయత ఉంది. కాబట్టి మనము భయాందోళనలో మునిగిపోవాల్సిన అవసరము లేదు అని దీని అర్థం. అసలు మనము భయం అనే శోధనకు గురి కాము అని కాదు, కానీ దేవుడు మనకు సహాయకుడు అనేటువంటి ధైర్య వచనాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నామని అర్థం. తండ్రి మాటను జవదాటని పిల్లాడు ధైర్యంగా ఉన్నట్లు మనము ధైర్యంగా ఉన్నాము దేవునిలో అని అర్థం. భయాందోళనలు అనేవి మనసులోకి ప్రవేశించినప్పుడు, భయాందోళనకు మనము మనసులో చోటిచ్చినప్పుడు ప్రియులరా, అనేక మందిలో విశ్వాసం అనేది తడబడిపోతూ ఉంటది. అయితే దేవుడు అభయాన్ని ఇచ్చేటువంటి సహాయకుడని మర్చిపోవడం సహజం సమయంలో కదా. దాంతో మనం ఏం చేస్తామంటే ఆధ్యాత్మికంగా ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. అయ్యో, ఏం జరిగిపోతుందని గమనించాలి. అయితే అదే ఆ సమయంలో దేవుడు ఇచ్చేటువంటి అభయము మాత్రమే మన జీవితంలో ఉన్నటువంటి భయాందోళన అన్నింటిని కూడా పూర్తిగా తొలగిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి ఏది కూడా నీలో నాలో ఉన్నటువంటి సందేహాలను కానీ మనలో భయాందోళన మరి ఏది కూడా తొలగించలేదు, కేవలము దేవుడిచ్చే అభయం తప్ప. అందుకే మాట కాబట్టి అనే మాట చూడండి. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేస్తాడు, ఏం చేయగలడు వాడు కదా. వీళ్ళరా, ప్రతి ఒక్కరి జీవితంలో భయం ఉంటుంది, ప్రతి ఒక్కరి జీవితం ఆందోళన ఉంటుంది. అయితే దేవుడిచ్చిన అభయం మనలో ఉన్నప్పటికీ కూడా నీవెందుకో భయపడుతున్నావు, నీ ఆందోళన కారణం ఏంటో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అయితే చాలా కారణాలు ఉండొచ్చు, కానీ నీవు మాత్రం పిరికివాడు కాదు అని దీనికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన అభయం ఇచ్చాడు, నేను విడిచిపెట్టినని. నీకు సహాయకుడు నేను ఉంటానని అభయం ఇచ్చాడు కనుక నువ్వు పిరికివాడుగా పిరికితనం కలిగినటువంటి స్త్రీగా పురుషుడిగా ఉండాల్సిన అవసరమో లేదు. భయాందోళన ఎన్ని రావచ్చు, ఎన్ని వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే స్థైర్యము నీలో ఉంది అని నువ్వు గ్రహించాలి. ఉన్నప్పటికీ కూడా నువ్వెందుకో భయపడుతున్నావు. నేను ఒంటరితనం అనేది భయపడిన క్షణములో
లేదా నీకు సహాయము చేసేవారు లేరు అని నీ మనస్సులోకి ఆలోచన వచ్చిన వెంటనే నీకు తట్టాల్సిన ఆలోచన తెలుసా? ప్రభు నాకు సహాయకుడు అని నీ మనస్సుకు నీవే ధైర్యం చెప్పుకో. ఆయన ప్రక్కనే ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడని నీకు నువ్వు ధైర్యం చెప్పుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, నువ్వు మాట్లాడడానికి ముందుగా ఆ దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నావా? లేదా అన్ని నీవే మాట్లాడేసుకొని అన్ని నీవే ఆలోచన చేసేసుకొని నీ మాటలకు దేవుని మాటలను పొంతన చేసి నిన్ను నువ్వే బొజ్జగించుకుంటున్నావేమో. జాగ్రత్త. ఉదయకాల సమయంలో ప్రియ విశ్వాసి, దేవుని సేవకుని చెప్తున్న మాట ఏంటంటే, దేవుడిచ్చే అభయాన్ని ఆనందించు, ఆయన వాగ్దానాన్ని స్వీకరించు, ఆత్మస్థైర్యముతో నేను భయపడనని చెప్పు. ఏ కష్టమైనా ఏ నష్టమైనా సరే నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకు తెలుసా? నేను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడూ ఎన్నబడిన గత దిన దేవుడు ఇచ్చిన వాగ్దానము నిత్యము నీకు తోడుగా ఉంటుంది. అన్ని ప్రక్కన నిలిచి నిన్ను బొజ్జగిస్తుంది. నీకు నువ్వే బొజ్జగించుకోవద్దు, నీకు నువ్వే నీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రభు దగ్గరికి రా. ఎందుకంటే అంటారు కదా, ఆయనే చెప్పాను కదా, ఏమని? విడువను ఎడమని చెప్పాడు కాబట్టి ఆయన నాకు సహాయకుడు, నేను భయపడను, నేను నరమాత్రుడు, నాకేం చేయగలడని ధైర్యముతో, ఏముందన్నమాట, మంచి ధైర్యముతో చెప్పగలవారు అంటారు పౌలు భక్తుడు. లేదా దేవుడు పలికిన ధైర్య వచనాలకు మన సొంత మాటలకు ఆలోచనకు మధ్య మన దౌర్బల్యం అనేది అడ్డుగా ఉంది. మన దౌర్బల్యం ముందు మనకు ఎదురైనటువంటి కష్టాలు, సమస్యలు నీకు నాకు పెద్ద కొండల్లా కనిపిస్తున్నాయి. ఆ కొండల ముందు చిన్న మిడతల్లాగా ఉన్న మనము దేవుడు సహాయం చేయట్లేదని చెప్పి ఆవేదన చెందుతూ ఉంటాం. అలాంటి క్షణాల్లోనే దేవుడు మరలా అభయమిస్తున్నాడు. గత దినాన్ని చెప్పిన మాటని మరలా జ్ఞాపకం చేస్తాను, నేను ఏమాత్రం కూడా విడువను ఎడబాయను. దేవుడు పలికిన ఆ నిశ్చిత వచ్చిన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితుల్లో చిన్న సమస్యే, కానీ దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ దౌర్బల్యం ఏదైతే ఉందో అవి మనకు ఆ చిన్న సమస్యను కూడా ఓ పెద్ద కొండలా చూపిస్తుంది. నిరాశ చెందొద్దు, దిగులు పడిపోవద్దు. దేవుడు పలికిన మాట మరలా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క అభయ వచనాల్ని వినిన మనము ఆనందంతో ఆయన కీర్తించాలి. చేయగలుగుతున్నామా? ప్రభు నాకు సహాయుడని ఏ వేళలోనైనా సరే ధైర్యంగా నువ్వు చెప్పగలగాలి. లేదా భయాందోళనకు లొంగిపోగలుగుతాం. ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హెబ్రీ పత్రికలో 5-6 వచనాల్లో దేవుడిచ్చే శ్రేష్టమైన అభయం. మొదట అంటున్నాడు, ఎన్నడూ కూడా మనం ఎనబాయిన దేవుడికి ఉన్నాడు. రెండోది ఏంటంటే ఆయన ఇచ్చే అభయం, ఆయన సహాయం. కాబట్టి ఆ సహాయముతో పాటు మంచి ధైర్యం వచ్చింది మనకి. ఏమని? నా తోడు నా ప్రభు ఉన్నాడు, నా సహాయకుడు ఆయన. మనుషుల గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. నీకు వచ్చిన సమస్యలు, నీకు వచ్చిన కష్టాలు, నీకు వచ్చిన వ్యాధులు, చెత్త దేని గురించి కూడా నువ్వు దిగులు చెందాల్సిన అవసరము కనుక ఉదయకాల సమయంలో ఆ అభయాన్ని మరొకసారి స్మరణ తెచ్చుకుంటూ మనం చెప్పగలుగుతాం, ప్రభు నాకు సహాయకుడిని. కనుక అలాంటి మార్గంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ముందుకు వెళ్ళిపోతాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి స్తోత్రాలు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు మీకు వందనాలు. ఈ నూతన ఉదయకాల సమయంలో శ్రేష్టమైన అభయవాక్కులు మాకు ఇచ్చిన నీకు వందనాలు. మా జీవితంలో ఉన్నటువంటి నాయనా ఇదిగో ప్రతి విధమైన సమస్య, ప్రతి చిన్నపాటి ఇరుకులు, ఇబ్బందులు కొండల్లా కనిపిస్తున్నప్పుడు నీవు ఇచ్చిన ఆ అభయమైన వాక్కు మాలో ధైర్యాన్ని నింపుతుంది. అందులో బట్టి నీకు స్తోత్రాలు. కనుక మేము ప్రభు మాకు సహాయకుడు, మేము భయపడము అని చెప్పగలిగే ధైర్యం మాలో నింపినందుకు స్తోత్రాలు. విన్న ఈ మాటలు వింటున్న అందరి జీవితంలో ఫలభర్తంగా నిరంతరం చేయండి. యేసునామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.